ఇంకా శ్రేష్టమైన సువాసన కలిగిన పాత్రలుగా దేవుడు మనల్ని తీర్చిదిద్దునుగాక, సరిచేస్తూ తీర్చిదిద్దుతూ, హల్లెలూయ, ఆయన పోలికలోనికి మనల్ని మార్చుతున్నారు ఆయన సంఘముగా. ఆమెన్. ఆయన వధువుగా ఆయనలాగా మనం కనబడాలి. హల్లెలూయ. ఆయన మన పెళ్లి కుమారుడు, మన కొరకు తిరిగి రానై ఉంటున్న రాజు. ఆయన పోలికలోనికి సంఘముగా, వ్యక్తులుగా, కుటుంబాలుగా మనం ప్రతిదినము మన ప్రతి పరిస్థితుల్లో మనం మార్చబడుతూ, చెక్కబడుతూ ఆయనలాగా. ఒక మాట ఉంటుంది వాక్యంలో, కీర్తనలకు రాసిన గ్రంథంలో, వాటిని ఆరాధించువారు వారిలాగే ఉంటారని. వాళ్ళ కళ్ళున్నా చూడలేవు, చెవులున్నా వినలేవు, వాటిని ఆరాధించువారు వారిలాగే ఉంటారని విగ్రహాల గురించి రాస్తూ వస్తున్న కీర్తన. కానీ అది మనకి మనం వర్తించుకుందాం. ఆయన ఆరాధించువారు ఆయనలాగా ఉంటారంట. హల్లెలూయా. ఆయన చూసి చూసి ఆరాధనలో ఆయన ముఖమును తేరి చూసి చూసి ఆయనలాగా మన జీవితాల్లో మార్చబడే ఆ దినాల్లో, కడవరి దినాల్లో మనం ఉన్నాం సంగమా. హల్లెలూయా. మనల్ని చూసినప్పుడు ప్రజలు యేసును చూచుదురుగాక. హల్లెలూయా. మన జీవితాలు, మన కుటుంబాలను చూసినప్పుడు మే దే సీ అండ్ ఎన్కౌంటర్ జీసస్ త్రూ అవర్ లైవ్స్. హల్లెలూయా.